అమ్మా నమస్కారం. నమస్తే పంతులు గారు, మీరేంటిలా? ఇల్లు శుద్ధి చేయాలని అమ్మగారు చెప్పారు. శుద్ధి చేయడమా? ఎందుకు? ఏదో మైలు పడిందంట కదా అమ్మగారు. మైలు పడిందా? మా ఇల్లా? ఎవరి వల్ల? ఎవరు చనిపోవడం వల్ల మైలు పడిందో నాకు తెలీదమ్మా. నేహమ్మగారు పిలిస్తే వచ్చాను. అమ్మా, మనింట్లో చనిపోయింది ఎవరో కాదు, సిరి. అమ్మా మీరు చెప్పినట్టు గంగాజలం కూడా తెప్పించాను. కార్యక్రమం మొదలు పెడదామా? పంతులు గారు ఆగండి. ఎందుకమ్మా ఆపమంటున్నావు? ఏమైంది? నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. ఏంటమ్మా, ఎందుకు కరెక్ట్ కాదు? ఆ సిరి చనిపోయిందని కార్యక్రమం జరిపిస్తే సిరి కడుపులో ఉన్న బిడ్డ కూడా పోయినట్టే కదా. పోనివ్వమ్మా. అదేంటి నేహా, ఆ బిడ్డను నువ్వు దత్తత తీసుకోవాలనుకుంటున్నావు కదా. బావకి ఆ బిడ్డ ఇష్టమని, కేవలం బావ ఇష్టం కోసమే దత్త తీసుకుందామనుకున్నాను. కాని బావే లేనప్పుడు బిడ్డ కూడా నాకెందుకు? అసలు ఆ సిరికి నేను ఇన్ని రోజులు మందులిచ్చి దాని కడుపుని కాపాడాను. కాని దానికి బిడ్డ మీద ఏమాత్రం ప్రేమ లేనట్టు మనల్ని విడిచి బావని నమ్ముకొని వెళ్ళింది. రేపు బావేలాగూ బిడ్డని కాపాడలేడు. మనం మందులిచ్చి బిడ్డను కాపాడినా ఆ బిడ్డని నాకివ్వనివ్వదు కదా సిరి. మరి అలాంటి వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంతమ్మా? అలా అని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. అందుకే అలాంటి పాపాత్మురాలు తిరిగిన ఈ నేలని శుద్ధి చేయించాలనిపించిందమ్మా. అందుకే పిలిపించాను. పంతులు గారు, మీరు వెళ్ళండి. మంచిదమ్మా. దీని బాలకమేంటో అర్థం కావట్లేదు. ఆ సిరికి సపోర్ట్ చేస్తుందా, లేక జాలి చూపిస్తుందా, లేక నా మంచి కోసం చెప్తుందా? అరుణ వస్తుంది కదా, ఏదో ఒకటి చేసి నా కూతుర్ని ఇంటికి తీసుకొస్తుంది. అబాబాబాబాబాబా, మీ నెట్వర్క్ చాలా ఫాస్ట్ గా ఉంది కదా. ఆ సిరి అలా వెళ్ళిందో లేదో మీరిలా వచ్చేశారు. నేహా, ఎందుకు నా క్లయింట్ సిరిని బయటకు పంపించావు? అరుణ గారు, మీ క్లయింట్ని నేను పంపించలేదు. వాళ్లంతట వాళ్లే వెళ్ళిపోయారు. నేను మెడపట్టుకుని గంటేయలేదు, అలా అని గొడవ చేయలేదు. వాళ్ళిష్ట ప్రకారమే ఇంటి నుంచి వెళ్లారు. దానికేమైనా మీ లాలో శిక్ష ఉందా? ఒకవేళ ఉంటే ఇంకో లాజిక్ కూడా చెప్తాను. మీ క్లయింట్ సిరి వెళ్ళింది ఎవరితో? తన మొగుడుతో. అలాంటప్పుడు మీరిక్కడికి రావాల్సిన అవసరం లేదు. అలా పేపర్లు పట్టుకొచ్చి బెదిరించాల్సిన అవసరం కూడా లేదు. బాగా ప్రిపేర్ అయ్యే ఉన్నావే. ప్రిపేర్ ఎందుకు మేడం? మీరు చెప్పే న్యాయం, ధర్మం రెండూ నా వైపే ఉన్నాయి కదా. తెలివిగా మాట్లాడుతున్నావు నేహా. లా తెలుసుకొని మాట్లాడుతున్నాను. అరుణ గారు, ఇక్కడ ఎవరూ వాళ్ళని ఏమీ అనలేదు. వాళ్ళంతట వాళ్లే వెళ్లారు. మళ్ళీ వాళ్ళంతట వాళ్లే తిరిగొస్తే మేం అడ్డు చెప్పం. ఈ విషయంలో మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాతో కాదు, వాళ్లతో మాట్లాడుకోండి. అర్థమైంది కదా? నా చెల్లెళ్ల బంగారు భవిష్యత్తు కోసం నేను హిట్లర్గా మారాల్సొచ్చింది. మరి నా నిర్ణయం నా చెల్లెళ్ల జీవితాలపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? మమతల కోవెల ఈ నెల 15 నుంచి ప్రారంభం. ఇక వెళ్ళండి. మీరు డాక్టర్ కదా? అవునండి. నా పేరు అరుణ, హైకోర్టులో క్రిమినల్ లాయర్ని. మీరేంటి ఇక్కడికొచ్చారు? ఏం లేదు, రేవతి గారికి ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను. ఆమెకేంటి? సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు కదా. అదే
ఇటు వెళ్తూ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అంత పరిచయం ఉందా రేవతి గారితో మీకు? అంటే నా పేషెంటే కదా, ఆపరేషన్ కూడా నేనే కదా చేసింది. ఆమెకి గతమేది గుర్తులేదు కదా, మరి మీరెలా గుర్తున్నారు? తర్వాత కూడా 1-2 సార్లు కలిశానులేండి. ఓ, ఇప్పుడు క్యాజువల్గా వచ్చారా? మీరు కోర్టులో ముద్దాయిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టు నన్ను క్వశ్చన్స్ వేస్తున్నారు. లాయర్ని కదా, అలవాట్లేండి. సరేనండి, ఉంటాను. ఏంటి కంగారుగా ఉన్నారు? నన్ను చూసా లేక? మిమ్మల్ని చూసి నేనెందుకు కంగారు పడతాను లాయర్ గారు? అంటే మీ మాటలు హావభావాలు చూస్తుంటే అలా అనిపిస్తుంది. డాక్టర్ కదా, బిజీగా ఉంటాను. అవతల హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ వెయిటింగ్. అంతమంది పేషెంట్లు ఎదురు చూస్తుంటే మీరు కూల్గా రేవతి గారిని చూడ్డానికి వచ్చారా? ఇట్నుంచి వెళ్తున్నాను, అందుకే వచ్చాను. సర్లేండి, వెళ్ళండి. ఓకే. ఏమండి, మన కూతురు కళ్ళ ముందే ఉంది, కానీ నా కూతురికి నిజం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఆ నేహ నా కూతుర్ని అన్ని బాధలు పెడుతుంటే నేనా నకిలీ దాంతో కలిసి నా కూతుర్ని బాధ పెట్టాను. ఎందుకంటే నా కూతురికి ఏమైనా ప్రాణహాని తలపెడుతుందేమోనని. ఇప్పుడు కూడా ధైర్యం చేసి ముందడుగు వేసి భయం వేసి వెనకడుగు వేశాను. మీరు చెప్పేవారు, చావు ముందున్నా శత్రువుని భయపెట్టాలి కానీ భయపడకూడదు అని. ఈరోజు భయపడ్ను. ఏం జరిగినా ఆ నేహ అంతు చూస్తాను. నేను జైలుకెళ్ళినా పర్లేదు, దాన్ని అంతమొందిస్తాను. తరువాత నా కూతురు సిరి అయినా ప్రశాంతంగా ఉంటుంది. నేహా, ఏంటి డాక్టర్ మళ్ళీ వచ్చారు? ఎందుకొచ్చానో మీకు తెలీదా మేడం? నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా? చిచి, బ్లాక్మెయిల్ కాదు మేడం. మీకు నిజం బయటపడకూడదు, నాకేమో చేసిన అప్పుల నుంచి బయటపడాలి. అప్పులా? మొన్న హాస్పిటల్ కడతానని చెప్పి డబ్బులు తీసుకున్నావు. అది హాస్పిటల్ కట్టడానికి అయ్యే ఖర్చు, కానీ ఇంతకు ముందు అదే హాస్పిటల్ కోసం నేను చేసిన అప్పులు. నీ అప్పుల్ని నేను తీర్చాలా? మరి మీ నిజం దాస్తున్నాను కదా మేడం. ఎంత కావాలి? మీరెంతిచ్చినా తీసుకుంటాను మేడం. అప్పు ఎంత చెప్పు, ఇస్తాను. 10 లక్షలు ఇవ్వండి. ఏంటి మేడం, ఎక్కువ అడిగానా? లేదు లేదు, ఇంకోసారి ఇలానే అవసరం ఉందని మా ఇంటికొస్తే నీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం నాకు రావచ్చు. నేహా, నువ్వు దీనికి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? ఆ, ఏదో డొనేషన్ అంటే ఇస్తున్నానమ్మా. డొనేషన్ అంటే 10 లక్షలు ఇస్తున్నావా? ఆ, హాస్పిటల్కి ఇవ్వడం మంచి పనే కదమ్మా. ఏంటి, మరీ నేనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నిజం చెప్పు, లేకపోతే లేకపోతే చంపేస్తావా అమ్మా?
ముందు నిజం చెప్పు. సరేనమ్మా, కాల్చు. నిన్ను చంపి. నన్ను మాటలతో మాయ చెయ్యాలని చూడకు. నీ మాయలో నేను పడ్ను. అంటే నన్ను చంపిస్తావా అమ్మా? నీ చేతుల్లో చచ్చిపోవడం కంటే ముక్తేముంటుందమ్మా? చంపమ్మా. కన్న తల్లి చేతుల్లో చనిపోవడం కన్న కూతురిగా నా అదృష్టం. తల్లి ఒడిలో చనిపోవడం కంటే పుణ్యం ఇంకేముంటుంది? షూట్ చేయమ్మా, చంపేయమ్మా, చంపే. నేను నీ తల్లిని కాదు. నువ్వు నా కూతురువి కాదు. అమ్మా, ఏంటమ్మా? కన్న కూతుర్ని పట్టుకుని అలా అంటున్నావేంటి? నువ్వు నా కన్న కూతురివి కాదు. అమ్మా, అలా మాట్లాడొద్దమ్మా. నేను నీ కన్న కూతుర్ని. నువ్వు నవమాసాలు మోసి పెంచిన నీ బిడ్డని. ఈ సిరిపురం సంస్థానానికి వారసురాల్ని నేనేనమ్మా. కాదు. ఏమైందమ్మా? ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు నీకు ఏ మందు పెట్టారు? ఎవరు నిన్ను మాయ చేశారు? నాకెప్పుడో తెలిసే నువ్వు వాడుతున్న నాటకాలన్నీ. నువ్వు నా కూతురివా? అవునమ్మా. నా కూతురువి నువ్వు కాదే, సిరి నా కూతురు. కేవలం సిరికేమైనా అపాయం చేస్తావేమోనని ఆగాను. కానీ నా కూతురు సేఫ్గా ఉంది. ఈ రోజు నీ ప్రాణాలు తీసి నా కూతురికి ఏ అడ్డంకి లేకుండా చేస్తాను. ఏయ్, ఏంటే నవ్వుతున్నావు? నీకు నిజం తెలిసిపోయిందని నాకు అనుమానం ఉండేది, కానీ అది ఈరోజు కన్ఫర్మ్ అయింది. ఆ సిరి బయటికి వెళ్ళగానే నీలో నుంచి నిజం భలే బయటకొచ్చిందే. ఈ రోజు నీ చావు నా చేతుల్లో ఉందే. ఇన్ని రోజులు అందర్నీ హింసిస్తూ పైశాచిక ఆనందం అనుభవించావు కదా. ఈ రోజుతో పైకి పోతావు. అక్కడికి వెళ్ళి అక్కడున్న నా భర్త కాళ్ళు పట్టుకో. నువ్వు నన్ను చంపితే అంత తేలిగ్గా తప్పించుకోలేవు. జైలుకి వెళ్తావు. నా కూతురి సుఖం కోసం నేను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమే. ఇదేంటిదే, ఇది ఇలా రివర్స్ అయింది. చూడమ్మా, నేను చేస్తే నువ్వు జైల్లో పర్మనెంట్గా ఉండిపోతావు. ఆ తర్వాత నీ కూతురైన సిరిని నువ్వెప్పటికీ చూడలేవమ్మా. పర్వాలేదు, నాకు కావాల్సింది నా కూతురి జీవితం. తను సంతోషంగా ఉండాలంటే నువ్వు బతికుండకూడదు.
నువ్వా? గన్ను చేతిలో ఉండి బుల్లెట్స్ లోడై ఉండి ట్రిగర్ మీద వేలుండి గురి నీ కళ్ల ముందే ఉన్నప్పుడు కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయకూడదు. కాల్చిప్పారేయాలి రేవతి. అయినా ఈ రవళి ఉండగా నా మేనకోడల్ని చంపుదామని ఎలా అనుకున్నావు? థ్యాంక్స్ ఆంటీ, టైంకొచ్చారు. ఆంటీ అంటే అత్త అని వరస కలిపి పిలు. అత్తా, దీనికి నిజం తెలిసిపోయింది. కరెక్ట్ టైంకి నువ్వొచ్చావు. నీ టైం దగ్గర పడినప్పుడు నా టైమింగ్తో నిన్ను ఆదుకోవడానికి వస్తానని చెప్పాను కదా. ఏయ్, మీ ఇద్దరిని ఊరికే వదలనే. రేవతి, ఆవేశపడకు. ఇప్పుడు నీ చేతిలో గన్ లేదు, గుండెలో ధైర్యం లేదు, కళ్లల్లో మాత్రం భయం ఉంది. ఆ భయాన్ని మూర్ఖత్వంతో కవర్ చేయకుండా కొంచెం తెలివిగా ఆలోచించు. మీ పాపం పండిందే. మీ అంతు చూసే రోజొచ్చింది. ఇప్పుడే పోలీసుల్ని తీసుకొస్తాను. పంజరంలోకొచ్చి పడిన చిలకని ఎలా వదులుతాం? నేహా, పద, వదలు! దీన్ని రూమ్ లో పడేద్దాం. వదలు! రా. వదలండి. ఏయ్ నేహా, డోర్ ఓపెన్ చేయండి. తలుపు తీయండి. నేహా ప్లీజ్, నా మాట విను నేహా. ఇదిగో రేవతి, డోర్ ఓపెన్ చేయండి. ఎక్కువగా అరిచి ఆవేశపడకు. పారిపోవడానికి ప్రయత్నించి ఆయాసపడకు. కూల్గా రెస్ట్ తీసుకో. పద నేహా. రిషి, సిరి, సిరి, ఏమైందమ్మా? ఏమైంది సిరి? సిరి, 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 నడవలేకపోతున్నాను అత్తయ్య. అక్కడికి తీసుకెళ్ళమ్మా. పదరా. జాగ్రత్తమ్మా. రే, చూడ్రా, నువ్వు చేసిన అనాలోచితమైన పనికి సిరి ఎలా ఇబ్బంది పడుతోందో చూడు. అమ్మా, ఈ ఇబ్బంది 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే పోతుంది. కానీ ఇంట్లో నేహా పెడుతున్న మానసిక వేదనని ఎన్ని రోజులైతే గాని మర్చిపోగలం? కానీ సిరి మామూలు మనిషి కూడా కాదు. తన్ని ఎక్కువ దూరం నడిపించడం మంచిది కాదు. ఇప్పుడు ఎక్కడికని తీసుకువెళతాం? ఏం చేద్దాం? అమ్మా, ప్రస్తుతానికి మనం ఆ గుళ్ళో ఉందాం. గుళ్ళోనా? అవునమ్మా. ఏమైంది? కాదురా, గుళ్ళో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళాలి కానీ మనం ఆశ్రయం పొందటానికి వెళ్ళటం కరెక్ట్ కాదు. అమ్మా, మనం ఏమీ గుళ్ళోనే ఉండిపోం కదా. మనకేదో ఒక నీడ దొరికే వరకు ఉందాం. ఈలోపు నేను ఎలాగోలా మనం ఉండడానికి ఒక ఇల్లుని చూస్తాను. సరేరా, వెళదాం పద. సిరి, కొంచెం ఓపిక చేసుకుని 2 అడుగులు వేస్తే గుడికి వెళ్ళిపోవచ్చు. సరే. పద. ప్రసాదం తీసుకోండి. ఏంటమ్మా, ముద్ద పెట్టలేక ప్రసాదం పెడుతున్నాడని చూస్తున్నారా?
అలా ఎందుకు అనుకుంటాం? అలా అనుకుంటే నీ మాట ప్రకారం బయటకెందుకొస్తాన్రా? అమ్మా, మీరేం కంగారు పడకండి. ఈరోజు ఏదో విధంగా ఉద్యోగం సంపాదిస్తాను. మీకు ఏ కష్టం లేకుండా మిమ్మల్ని నేను చూసుకుంటాను. మేడం, అదిగోండి అక్కడ ఉన్నారు. రిషి, నువ్వు చాలా తొందరపడ్డావు. మేడం, ఊరుకో సిరి. నేను తొందరపడలేదు. ఆ ఇంటి నుంచి బయటకొచ్చి నా వాళ్ళు కష్టపడకుండా జాగ్రత్త పడ్డాను. అక్కడ ఉండడం వల్ల నీకొచ్చిన ఇబ్బంది ఏంటి రిషి? ఆ నేహ టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నువ్వు తన నుంచి దూరంగా వచ్చేస్తే ఆ నేహ చూస్తూ కామ్గా ఉంటుందనుకుంటున్నావా? మహా అయితే నన్ను టార్చర్ పెట్టగలదు. పెట్టనివ్వండి. మా అమ్మ సిరి సేఫ్గా ఉంటారు. నాకు అది చాలు. సరే, ఇప్పుడేం చేస్తావు? ఏం చేసి వీళ్ళిద్దరినీ పోషిస్తావు? ఏమైనా చేస్తాను. మా వాళ్ళ కడుపు నింపుతాను. వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటాను. నిన్ను చూస్తుంటే వీళ్ళిద్దరినీ పోషించగలవన్న నమ్మకం ఉంది. కానీ మీరు ముగ్గురు ఎక్కడుంటారు? సాయంకాలంలోపు ఆ ఏర్పాట్లు చేస్తాను. ఇప్పటికిప్పుడు ఇల్లు నీకెలా దొరుకుతుంది? ఒకవేళ దొరికినా అడ్వాన్స్ అవి చాలా కట్టాల్సి రావచ్చు. అదంతా నేను చూసుకుంటానండి. రిషి, నువ్వేమీ అనుకోనంటే పరిస్థితులు చక్కబడే వరకు మీరందరూ మా ఇంట్లో ఉండండి. వద్దండి.